సండే రోజు ఖాళీగా ఉన్నామని చెప్పి బయటికి వెళ్ళాము యాక్చువల్గా. అక్కడ స్పైసీ కిచెన్ అని అవుపించింది మాకు. అందులో షవర్మా ట్రై చేద్దామని వెళ్ళాము. ఆ షవర్మా వచ్చి మాకెంత ఇచ్చాడో 120 రూపీస్ పడింది. మేకింగ్ అయితే చాలా మంచిగా నీట్గా చేశాడు. హోటల్ కూడా చూడడానికి లోపల చాలా డీసెంట్గా ఉంది, బాగుంది. షవర్మాస్ అయితే ఫుల్ వేడి వేడిగా ఉన్నవి, బాగున్నాయి. నేనైతే కొంచెం జ్యూసీ చేయమని చెప్పా, అది సేమ్ అలానే చేశాడు. ఫుల్ హీట్ అంటే హీట్ ఉన్నవి. నేనైతే అదే చేసా. ఎప్పుడంటే లాస్ట్ టైము ఇక్కడ మన కోదాట్లోనో ఇక్కడ ట్రై చేసామనుకుంటా. ఇప్పుడు కోదాడ గురించి ఎందుకులే కానీ ఇక్కడైతే బాగుంది షవర్మాస్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అదే సూర్యాపేటలో ట్రై చేయడం. చికెన్ షవర్మా వచ్చి చాలా స్పైసీగా వేడివేడిగా అయితే సూపర్, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే మంచి స్నాక్ అనుకోవచ్చు ఇదైతే. షవర్మా అయితే బాగుంది. ఇంకో విషయం ఏంటంటే మన దాని మీద సాస్ కూడా వేసి ట్రై చేస్తాం. సాస్కి ఒక టేస్ట్ వస్తుంది, నార్మల్గా టేస్ట్ వస్తుంది. కానీ షవర్మా ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు ఫుల్ వేడివేడి తింటేనే షవర్మా టేస్ట్ అనేది తెలుస్తుంది. మైనస్ సాస్ ఏది వేసుకున్నా కానీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంది, బాగుంది. టైం ఉన్నప్పుడు వెళ్ళి ట్రై చేయండి, షవర్మా బాగుంది. అక్కడ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నవి. మేము అంత యాక్చువల్గా సండే కాబట్టి కొంచెం లంచ్ చేసి వెళ్ళాము కాబట్టి అంత టేస్ట్ ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని వేరుగా ట్రై చేద్దాము. సూర్యాపేటలో ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేస్తారు, బాగుంది.